నా పేరు డాక్టర్ మురళీకృష్ణ. నేను చిల్డ్రన్ స్పెషలిస్ట్, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, సుప్రీం హెల్త్ కేర్ హాస్పిటల్, ప్రగతి నగర్, కూకట్పల్లి. మొదటిగా మనం థర్మల్ కేర్ అనేది నేర్చుకోబోతున్నాం. ఈ థర్మల్ కేర్ అనేది అంటే ఏమీ లేదండి, బేబీ టెంపరేచర్ అనేది మనం ఏ విధంగా కంట్రోల్ మెయింటైన్ చేయగలుగుతాం అనేది తెలుసుకోబోతున్నాం. మొదటిగా ఉన్న రూము టెంపరేచర్ అనేది కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎక్కువగా ఉన్న ప్రాబ్లమే, తక్కువగా ఉన్న టెంపరేచర్ ఉన్న ప్రాబ్లమే. సో ఏసీలు మరీ తక్కువగా పెట్టకూడదు, అలా అని చెప్పి ఎండాకాలంలో తలుపులు తీసి కూడా పెట్టుకోకూడదు. ఈ విధంగా రూమ్ కంట్రోల్ అనేది జరుగుతుంది. సో ఈ రూమ్ టెంపరేచర్ కంట్రోల్ చేయడం వల్ల వెయిట్ లాస్ అనేది ప్రివెంట్ చేయొచ్చు. బేబీ టెంపరేచర్ ఎలా కంట్రోల్ చేయాలంటే బేబీకి అనేది ఎడిక్వేట్గా కవర్ చేసి ఉంచాలి. ఈ ఎడిక్వేట్ కవరింగ్ వల్ల బేబీకి వెయిట్ లాస్ అనేది జరగదు. ఈ కవరింగ్ అనేది ఐదర్ మీరు బెడ్షీట్స్, టవల్స్ లాంటితో కూడా కవర్ చేయొచ్చు, లేదంటే పూర్తిగా బట్టలు, ఫుల్ హ్యాండ్స్ బట్టలు ఉన్నవి వేసినా, దాంతోపాటు క్యాపు, గ్లౌజు, సాక్స్ యూజ్ చేయడం వల్ల బేబీ టెంపరేచర్ అనేది కంట్రోల్ అనేది ఉంటుంది. నార్మల్గా బేబీ టెంపరేచర్ అనేది 36 నుంచి 37 డిగ్రీస్ టెంపరేచర్లో మెయింటైన్ చేస్తూ ఉండాలి. బేబీ చల్లబడిపోతున్నప్పుడు, ఈ విధంగా మనకి ఏమీ ఎక్విప్మెంట్స్ లేనప్పుడు స్కిన్ టు స్కిన్ కేర్ అంటారు. అది నథింగ్ బట్ కేఎంసీ, కంగారు మదర్ కేర్. ఆ టైంలో బేబీని బట్టలు విప్పేసి అమ్మ ఛాతీ పైన అమ్మ బట్టలు కూడా లేకుండా స్కిన్ టు స్కిన్ టచ్ చేసి ఉంచితే దానివల్ల అమ్మ వేడి అనేది బేబీకి అందుతూ ఉంటుంది. దీనివల్ల హీట్ లాస్ అనేది జరగకుండా ఉంటుంది. నెక్స్ట్ బ్రెస్ట్ ఫీడింగ్. ఈ బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల సొంతంగా బేబీయే హీట్ అనేది జనరేట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఆల్వేస్ ఇంపార్టెంట్ అండ్ ఫ్రీక్వెంట్గా ఇస్తూ ఉండాలి బేబీకి, అండ్ ఎవ్రీ 2 అవర్లు ఇస్తూ ఉండాలి. బ్రెస్ట్ ఫీడింగ్ అయిపోయిన తర్వాత బర్పింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో డిలేడ్ బాతింగ్. ఈ డిలేడ్ బాతింగ్ వల్ల ఏమవుతుందంటే బేబీకి హీట్ కంట్రోల్ అనేది మేనేజ్ అయ్యే వరకు అట్లీస్ట్ 1 వీక్ వరకు మనం డిలేడ్ బాతింగ్ అనేది చేస్తాం. సో ఎస్పెషలీ 1 వీక్ హాస్పిటల్లో ఉంటారు కాబట్టి బాతింగ్ అనేది జరగదు. ఇంటికి వెళ్ళిన తర్వాత మనం దే విల్ ఆస్క్ ప్రతి 2 రోజులకి 3 రోజులకి ఒకసారి బాత్ చెప్పమని రిక్వెస్ట్ చేస్తాం. బేబీకి టెంపరేచర్ కంట్రోల్ అనేది 2 విధాలుగా ఉంటుంది. ఒకటి ప్రీటర్మ్ బేబీస్కి ఉంటుంది, ఒకటి టర్మ్ బేబీస్కి ఉంటుంది. ప్రీటర్మ్ బేబీస్కి ఏంటంటే వాళ్ళు మోర్ ఫ్రెజైల్, సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది, థిన్ స్కిన్ ఉంటుంది కాబట్టి మోర్ కేర్ అనేది వాళ్ళకి చాలా అవసరం పడుతుంది. ఈ ప్రీటర్మ్ బేబీస్ ఏంటంటే 36 వీక్స్ కన్నా తక్కువ ఉన్న ఆ బేబీస్కి కొంచెం కేర్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఈ కేర్లో ఏంటంటే మనం ఎక్కువ ఆయిల్స్ రావడం వల్ల ఏంటంటే ఒక ప్రొటెక్షన్ లేయర్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది స్కిన్ పైన. అందరి పిల్లలకి ఎక్కువగా బయటకు తీసుకెళ్లడం కానీ, గాలిలో చూపించడం కానీ, వేడి గాలిలో ఎక్స్పోజ్ చేయడం వల్ల కూడా ఇబ్బందులు అనేవి కలుగుతుంది.